ఫ్రీ అన్లిమిటెడ్ 5G, జియో, ఎయిర్టెల్ యూజర్లకు షాక్. ఫ్రీ 5G త్వరలో ముగియనుంది. వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి. భారతీయ టెలికాం వినియోగదారులు క్రమంగా 5G నెట్వర్క్ అలవాటు పడుతున్నారు. ఎందుకంటే జియో, ఎయిర్టెల్ గత కొన్ని నెలలుగా తమ వినియోగదారులకు ఉచితంగా అన్లిమిటెడ్ 5G సేవను అందజేస్తున్నాయి. ఒకవేళ 5G ఇంటర్నెట్కు మీరు అలవాటు పడితే భవిష్యత్తులో ఖచ్చితంగా 5G ప్లాన్ని కొనుగోలు చేయవలసి వస్తుంది. భారతదేశంలో 5G సేవలు ప్రారంభించి చాలా నెలలు అవుతుంది. ఎయిర్టెల్, జియో భారతదేశంలోని రెండు అగ్రగామి టెలికాం కంపెనీలు. ఇవి ఈ దేశంలో మొదట 5G సర్వీసును ప్రారంభించాయి. అయితే ఈ రెండు కంపెనీలు ఇంకా 5G ప్లాన్లను విడుదల చేయలేదు. యూజర్లు అందరికీ కూడా 5Gని ఉచితంగా అందిస్తున్నారు. దీంతో ఇప్పటికే చాలా మంది వినియోగదారులు ఉచిత 5G నెట్వర్క్ సద్వినియోగం చేసుకుంటున్నారు. 5G ఉచిత సర్వీసును నిలిపివేయనున్న జియో, ఎయిర్టెల్ కంపెనీలు గత కొన్ని నెలలుగా తమ వినియోగదారులకు 5G సర్వీసు ప్రయోజనాలను చూపించడానికి, వాటిని అలవాటు చేయడానికి ఉచితంగా అన్లిమిటెడ్ 5G సౌకర్యాన్ని అందించాయి. ఈ రెండు కంపెనీలకు చెందిన వినియోగదారులకు 4G రీఛార్జిపై ఉచితంగా అన్లిమిటెడ్ 5G సర్వీసు అందిస్తున్నారు. కానీ ఇప్పుడు దానికి శుభం కార్డు పడనుందట. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం అన్లిమిటెడ్ 5G సర్వీసు త్వరలో ముగియబోతోంది. ఈ నివేదిక ప్రకారం జియో, ఎయిర్టెల్ కంపెనీలు వేర్వేరుగా 5G కనెక్టివిటీ ప్లాన్లను అందించగలవు. 5G ప్లాన్ల ధర ప్రస్తుతం అందుబాటులో ఉన్న 4G ప్లాన్ల కంటే 5-10% ఎక్కువగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో అత్యంత వేగవంతమైన 5G సర్వీసు అందుబాటులోకి వచ్చింది. ఇది కేవలం ఒక సంవత్సరంలోనే 100 మిలియన్లకు పైగా అంటే 10 కోట్లకు పైగా వినియోగదారులకు చేరుకుంది. అయితే జియో, ఎయిర్టెల్ రెండూ తమ వినియోగదారుల నుంచి 5G సర్వీసు కోసం ఇంకా ఎటువంటి రుసుము వసూలు చేయడం లేదు. ఈ రెండు కంపెనీలు వాటికి సంబంధించిన అత్యంత ప్రజాదరణ పొందిన 4G ప్లాన్లతో పాటు వినియోగదారులకు అన్లిమిటెడ్ 5G ప్లాన్ల సౌకర్యాన్ని ఉచితంగా అందించాయి. ఇది ఇప్పటికీ కొనసాగుతోంది. 5G ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలు ఎలా ఉంటాయి? ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం జియో, ఎయిర్టెల్ తమ 5G ప్లాన్లను 2024 ద్వితీయార్ధంలో అందుబాటులోకి తీసుకురావచ్చు. అంటే 2024 జూలై నుంచి డిసెంబర్ మధ్య ఎప్పుడైనా ప్రారంభించవచ్చని టెలికాం పరిశ్రమలోని నిపుణుడు పేర్కొన్నారు. 5G ప్లాన్లను కొనుగోలు చేయడానికి వినియోగదారులు 10% ఎక్కువ ఖర్చు చేయాల్సి రావచ్చు. 5G ప్లాన్లలో 4G ప్లాన్లతో పోలిస్తే 30% ఎక్కువ ఇంటర్నెట్ డేటా అందించనున్నారట. ప్రస్తుతం 4G ప్లాన్లో రోజుకు 1.5 GB నుంచి 3 GB వరకు డేటా అందించే ప్లాన్లు ఉన్నాయి. అయితే 5G ప్లాన్లో రోజుకు 2 GB నుంచి 4 GB వరకు డేటా ప్లాన్ ఇవ్వవచ్చు. ఇది కాకుండా 2024లో 5G ప్లాన్లను ప్రారంభించడంతో పాటు కంపెనీలు 5G ప్లాన్ల రేట్లను కూడా పెంచబోతున్నాయని కూడా ఎకనామిక్ టైమ్స్ నివేదికలో తెలిపింది. మరిన్ని వార్తల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి.